మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బాలుడు మృతి చెందాడు. జడ్చర్ల మున్సిపాలిటీ సరస్వతి నగర్లో ట్రాన్స్ఫార్మర్ దగ్గర విద్యుత్ షాక్కు గురై శ్రేయాన్స్ అనే 10 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలుమార్లు కాలనీవాసులు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి ప్రజలు ఆందోళనకు దిగారు. కంపెనీ యాజమాన్యము వద్దని చెప్తున్నప్పటికీ కూడా పనులు చేయడానికే ముందుకెళ్తుండడంతో ఆగ్రహంతో ప్రజలు రేకుల షెడ్డును, వాహనాలను తగలబెట్టారు. కంపెనీ ఏర్పాటు కోసం లేబర్ కోసం తీసుకొచ్చినటువంటి కంటైనర్లు తగలబెట్టారు. గత 3 నెలలుగా కామ్గా ఉన్నటువంటి యాజమాన్యం మరోసారి పనులు చేపట్టడానికి సిద్ధమవుతున్న వేళ కంపెనీ ఏర్పాటును అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చుట్టుపక్కల 10 గ్రామాల్లో భూగర్భ జలాలు, తుంగభద్ర నదీ జలాలు కలుషితమవుతాయని, బంగారు పంటలు పండే నేలలన్నీ కూడా బతుకుదెరువుగా ఉన్నాయని, వాటన్నిటిని మేము కోల్పోవాల్సి వస్తుందని రైతులు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది. అడ్డొచ్చినటువంటి పోలీసుల మీద ప్రజలు రాళ్లు రువ్వారు. గత కొంతకాలంగా కామ్గా ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యం మరోసారి పనులు చేపట్టడానికి సిద్ధమవడంతో ప్రజలకు ఆగ్రహానికి కారణమైంది. మొత్తం మీద ప్రాణాలు పోయినప్పటికీ కూడా కంపెనీని ఏర్పాటు చేసేది లేదని చెప్పి ప్రజలు తేల్చి చెప్తున్నారు.